మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కుక్కతాకు వంకర సరిచేయలేం. పాకిస్తాన్ బుద్ధిని మార్చడం. అంతర్జాతీయ వేదికలపై ఎన్నిసార్లు ముట్టికాయలు పడ్డా, బోర్లా పడ్డా కశ్మీర్ విషయంలో దుష్ప్రచారం మానలేదు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలకు వివాదంగా మారాయి. కశ్మీర్ విషయంలో మా వైఖరి సరైనది, దానిని మేము మర్చిపోలేం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇందుకు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. కొంత భూభాగం ఇప్పటికే పాక్ ఆక్రమణలో ఉంది, దాన్ని ఖాళీ చేయాల్సిందేనని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజనను మనకు గిఫ్ట్గా ఇచ్చి వెళ్లారు బ్రిటిష్ వారు. పుట్టుకతోనే మన దేశానికి పక్కలో బల్లెంగా శత్రువుగా ఆవిర్భవించింది పాకిస్తాన్. భారత్లో విలీనమైన జమ్మూ కాశ్మీర్ విషయంలో పేచీ పడుతూ వచ్చింది. దీనికోసం ఇప్పటికీ 4 సార్లు మన దేశంతో యుద్ధం చేసింది. అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయింది. అయినప్పటికీ బుద్ధి మారలేదు. భారత్లో 1000 ఏళ్ల యుద్ధానికైనా సిద్ధమని గతంలోనే ప్రకటించారు పాకిస్తాన్ పాలకులు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారి భారత్పై అక్కసు వెళ్లగక్కటం పాకిస్తాన్కు ఓ దురలవాటు. మన దేశం ప్రతిసారి చెంప చెల్లుమనిపించే సమాధానమిస్తున్నా దాని బుద్ధి మారటం లేదు. అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా తన వైఖరిని మార్చుకోవటం లేదు. తాజాగా పాకిస్తాన్ మరోసారి తన దుర్బుద్ధిని ప్రదర్శించుకుంది. కశ్మీర్ విషయంలో మరోసారి తన పాతపాటను వినిపించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇస్లామాబాద్లో ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లో ఆయన మాట్లాడుతూ కశ్మీర్ను ఇస్లామాబాద్కు గల సిరగా అభివర్ణించారు. విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులంతా దేశ రాయబారులు. మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ పిల్లలకు పాక్ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే 2 దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్తాన్తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంది అన్నారు మునీర్. ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్తాన్కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్కు బలూచిస్తాన్ గర్వకారణమన్నారు. అలాగే కశ్మీర్ గురించి మాట్లాడుతూ ఈ విషయంలో మా వైఖరి స్పష్టం, కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం అంటూ గొప్పలు చెప్పుకున్నారు మునీర్. కశ్మీర్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం గట్టి సమాధానమే ఇచ్చింది. విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది? కశ్మీర్ భారత భూభాగమని తేల్చి చెప్పింది. ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పాకిస్తాన్కు ఉన్న పేరు ఎంత ప్రయత్నించినా పోదన్నారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. ఉగ్ర దాడులకు పాల్పడిన వారిని ఆ దేశం ఇప్పటికీ కాపాడుతోంది. ముంబై ఉగ్రదాడుల కుట్రదారు తహవూర్ రానా అప్పగింత ఈ విషయాన్ని పాక్కు గుర్తు చేస్తుందని తెలిపారు. ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ కూడా పాకిస్తాన్కు మంచి డోస్ ఇచ్చారు. భారత కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్పై పాకిస్తాన్ మరోసారి అనవసర వ్యాఖ్యలు చేసింది. ఇలా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్ ఆక్రమణలోనే ఉంది. దాన్ని ఖాళీ చేయాల్సిందే అని హరీష్ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని కొద్ది రోజుల క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పొరుగు దేశం అక్కడ ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నడిపిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్కు పీఓకే విదేశీ భూభాగం అవుతుందే తప్ప మరొకటి కాదని అన్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాపారాన్ని కొనసాగిస్తోందన్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2008 ముంబై ఉగ్రవాదుల కీలక నిందితుడు తహవూర్ రానాను అమెరికా భారత్కు అప్పగించడం పాకిస్తాన్కు మింగుడు పడలేదు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ పాత్ర ప్రపంచానికి తెలిసిపోవడంతో ఇబ్బందుల్లో పడింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ట్రంప్, మోడీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సీమాంతర ఉగ్రవాదానికి తన భూభాగం వాడుకోకుండా పాక్ చూసుకోవాలని పేర్కొన్నారు. తహవూర్ రానా అప్పగింతకు నా కార్యవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యక్తుల్లో అతడు కూడా ఒకడు. భారత్లో విచారణ ఎదుర్కోవాలి అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రకటనతో పొరుగుదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది పూర్తిగా ఏకపక్షం, తప్పుదోవ పట్టించేది, దౌత్య నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.
పాక్ త్యాగాలను లెక్కలోకి తీసుకోకుండానే దీనిలో చేర్చారు. ఇలాంటివి భారత ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం కప్పిపెట్టలేవు అంటూ పాకిస్తాన్ పాలకులు గగ్గోలు పెట్టారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. అనంతరం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత క్షీణించాయి. మరోవైపు కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. గతంలో ఇప్పుడు ఎప్పటికీ జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని ఉద్ఘాటిస్తోంది. భారత్లో శాంతి సత్సంబంధాల పునరుద్ధరణ కోసం పాకిస్తాన్ తరచూ చిలుక పలుకులు వినిపిస్తోంది. కశ్మీర్ సహా సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవటానికి భారత్తో సంప్రదింపులు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ ఏడాది ఫిబ్రవరిలో ముజఫరాబాద్లోని పీఓకే అసెంబ్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన నుంచి భారత్ బయటికి రావాలని ఆర్టికల్ 370 రద్దును పరోక్షంగా ప్రస్తావించారు. ఆయన ఇలా చెప్పిన కొద్ది రోజులకే సరిహద్దులో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది పాకిస్తాన్. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్టుపై పాక్ సైన్యం జరిపిన కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో కృష్ణఘాటి సెక్టార్లో భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నించారు. వీరిపై భారత సైన్యం మెరుపుదాడి చేసింది. 7 చొరబాటుదారులు హతమయ్యారు. వారు అల్-బదర్ గ్రూప్కు చెందినవారని ఆర్మీ ప్రకటించింది. ఇటీవల వక్ఫ్ సవరణ చట్టంపై కూడా నోరు పారేసుకుంది. పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఓ వర్గం సంబంధిత ఆస్తుల నుంచి వారిని దూరం చేయటానికే ఈ చట్టాన్ని భారత్ తీసుకొచ్చిందన్నారు. అది మైనారిటీలను కించపరచటమేనని ఆరోపించారు. దీనిపై తాజాగా భారత్ ధీటుగా స్పందించింది. భారత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్తాన్ చేసిన ప్రేరేపిత నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించే విషయంలో ఇతరులకు బోధించే బదులు పాక్ తన అధ్వాన్నమైన రికార్డును చూసుకోవాలని సూచించారు.